శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది ఇప్పుడు రీసెంట్గా జబర్దస్త్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో నాగబాబు గారు వచ్చారు. చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా వచ్చారు. కానీ దాంట్లో కనిపించింది రోజా గారు కనిపించలేదు, సుడిగాలి సుధీర్ కూడా కనిపించలేదు. అంటే వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేయలేదా, లేకుంటే ఏంటి అసలు? ఇన్వైట్ చేయకపోవడం ఏమి ఉండదండి, ఇన్వైట్ చేస్తారు. కాకపోతే నాగబాబు గారు రీఎంట్రీ ఇవ్వడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన తెర మీద ఉన్నని చెప్పు నవ్వుతూనే ఉంటారు. అది ఆరోగ్య ప్రధాని నవ్వు అందరికీ కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నవ్వాలి. అలాంటి జబర్దస్త్ ప్రోగ్రాం వచ్చిన తర్వాత చాలా మంది ఆరోగ్యంగా తయారయ్యారు. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా టీవీల ముందు కూర్చునో పడుకునో టీవీ చూస్తూ పక్కపక్క నవ్వి అనారోగ్యాలు చాలా అనారోగ్యాలు క్లియర్ చేసిన షో ఏదైనా ఉందంటే జబర్దస్త్. ఎవరు గుండెల మీద చేయొచ్చు చెప్పినా జబర్దస్త్ అంత గొప్ప షో మరొకటి లేదు. నిజంగా చెప్పాలంటే జబర్దస్త్ లాంటి షో వల్ల ఒక రాష్ట్రంలో ఓ 10,000 మందో 50,000 మందో అనారోగ్యంతో బాధపడుతున్నారు అనుకో, సెట్ అయిపోయారు. బాగా ఎక్కువ మంది సెట్ అయిపోయారు. ఎందుకంటే అంత బాగుండేది. అలాంటి షో నాగబాబు గారు ఉండడం, ఆ నాగబాబు గారు చంద్రుడు లాంటి నిజంగా వాస్తవంగా ఆ షోకే ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైన రారాదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకోసంగా చూసిన అతి అద్భుతంగా నవ్వగలుగుతారు ఆయన. ఖచ్చితంగా ఆయన రావడం ఆహ్వానించదగ్గ విషయం. అలాగే ఆయన రావడం నిజంగా మాలాంటి వాళ్ళు చాలా గొప్ప ఆనందంగా ఉంటది. ఆయన్ని చిరునవ్వు ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఆయనతో పాటు మనం నవ్వుతూ ఉంటాం. జబర్దస్త్ షోని బలోపేతం చేయడంలో నాగబాబు గారిది పెద్ద చేయి. ఆ జబర్దస్త్ షో వచ్చిన తర్వాత నాగబాబు గారు వచ్చిన తర్వాత ఆ షోకి అంత పేరు వచ్చింది. ఖచ్చితంగా అంత ఆరోగ్యకరమైన షో మళ్ళీ మొదలై మళ్ళీ మంచి అంటే ఇప్పుడు కొంచెం దాని మీద శ్రద్ధ తగ్గినట్టుగా ఉంది. కానీ ఇంకా పటిష్టంగా నాగబాబు వచ్చిన తర్వాత చేసి ఇంకా అనారోగ్యంతో బాధపడే వాళ్ళని ఆరోగ్యవంతంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆరోగ్య ప్రధాని జబర్దస్త్. సో మరి దీంట్లో ఆ ప్రోమోలో వచ్చేసి రోజా గారు కనిపించలేదు ఏంటి అసలు? రోజా గారు వద్దులేండి. ఎందుకంటే ఇంత ముందు రోజా గారిని చూసినంత ఆనందంగా మనం చూడలేము. ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి అయ్యుండి కూడా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాలకు వచ్చిన తర్వాత ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తి రోజా. ఉచ్చనీచాలు లేకుండా ఒక చిరంజీవి గారిని కూడా ఒక సందర్భంలో చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడినట్టు నేను ఎక్కడ చూడలేనుంది. మరి అలాంటి సన్నాసి మాట మాట్లాడితే ఎవరు ఆమెని ఆదరిస్తారు, ఎవరు ఆనందంగా చూస్తారు? ఈ రోజు ఆమె పక్కపక్క నవ్వునా ఏకైక నవ్వునా చిరాగ్గానే ఉంటుంది మనకి. మరి వాళ్ళిద్దరే కదా షోకి వాళ్ళని మార్చచ్చు, లేడీ ఎవరినైనా మార్చుకోవచ్చు, కానీ రోజాని తీసుకురాకూడదు. రోజాని తీసుకొస్తే చాలా అసహ్యంగా ఉంటుంది ఆ షో. ఎందుకంటే చిరంజీవి గారి గొప్పతనాన్ని కూడా గుర్తించలేనటువంటి మందమరుపుతో ఉన్నది, కంటి చూపు కోల్పోయినటువంటి ఒక అందురాల్లా మాట్లాడింది. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి చిరంజీవి గారు. ఇండియాలో ఇప్పుడున్నటువంటి గొప్ప అగ్రనటుల్లో ఒకడైన చిరంజీవి గారు ఏ రోజు కూడా తన తిట్టినోళ్లే తప్ప తను ఒకరిని నిందించడం కానీ తిట్టడం కానీ చేయలేదు. ఇది చాలా మందికి మార్గదర్శకం. చాలా మందికి మార్గదర్శి. నాలాంటి వాడు కొంచెం ఉద్రేక పర్సన్ ఉంటాడు, గొడవలకు పోతుంటాడు, గందరగోళం చుట్టింటుంటాడు. కానీ అలాంటి వాడు కూడా చిరంజీవి గారిని చూసి, చిరంజీవి గారి జీవితాన్ని చూసి, రే మనకెందుకు రా గొడవలు, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటాయని చెప్పి సామెతన ఆయన అలాగే నడుచుకుంటా ఏనుగులాగా వెళ్తూనే ఉన్నాడు, కుక్కలు మురుగుతూనే ఉన్నాయి. ఇవాటి కూడా ఆ కుక్కల్లో కుక్క రోజా. వాస్తవంగా చెప్పాలంటే అంత గొప్ప వ్యక్తిని కూడా అసలు రాజకీయాల్లో మంత్రి కదా అలా మాట్లాడడం. ఎవరు? రోజా గారు. అదే నేను రోజా గురించి పక్కన పెట్టేది. రోజా గారి గురించి మాట్లాడితే కోపం వస్తుంది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని కూడా చిరంజీవి కూడా ఎవరికి సాయం చేయలేదు. ఈమెకు మంత్రి పదవి వస్తే దీవెనలు తీసుకోవడానికి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి భోంచేసి వెళ్ళిపోయినటువంటి దీవించమని చెప్పి దీవించుకుని వెళ్ళిపోయినటువంటి రోజా కూడా ఆ మాట మాట్లాడి చరిత్రహీనురాలా మిగిలిపోయింది రోజా. అలాంటి వ్యక్తిని వేళ జబర్దస్త్ షోలో పెట్టి మళ్ళీ ఆమె నవ్వులు, ఆమె కథలు, ఆమె డాన్సులు చూడాలంటే వాళ్ళు చాలా అసహ్యంగా ఉంటాయి. కాబట్టి రోజా గారిని ఎవరు కూడా క్షమించరండి. ఇప్పుడు మీరు ఒక ఈ అనలిస్ట్ కాకుండా నార్మల్ పర్సన్ గా చెప్పండి, వాళ్ళిద్దరు షోలో ఉన్నప్పుడు అట్రాక్షన్ గా ఉండాలి. చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అందుకే నేనేమంటున్నా, రాజకీయాలకు వెళ్ళినప్పుడైనా ఇంకో చోటకి వెళ్ళినప్పుడైనా
మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోవాలి. అవును. నీకు ఇవాళ పదవి వచ్చిందని గర్వంతో అహంకారంతో నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తే రేపు పొద్దున సమాజంలో తిరగాలి కదా. అవును. ఇప్పుడు నువ్వు అంత తేలిక మాటలు ఎలా మాట్లాడేస్తావు? అంటే పవన్ కళ్యాణ్ గారు సాయం చేయలేదా? అలాగే మన చిరంజీవి గారు కూడా సాయం చేయడం చూడలేదా? అంటే కళ్ళు పోయినాయా? నీకు అంటే నీకు మంత్రి పదవి ఉంటే కళ్ళు బయర్లు కమ్మేస్తాయా? నువ్వు చేసిన సహాయాలు చెప్పు. ఈ సంవత్సరాలు రాజకీయ నాయకులు ఎలగబెట్టి నువ్వు చేసిన సాయం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ అలా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ పాపని చదివిపించి ఏదో చేపించింది. అంటే ఒక పాపం చదివిపిస్తే ఆవిడ పెద్ద నాయకురాలు అయిపోద్దా? ఓకే. ఎన్నో వందల కుటుంబాలను ఆదుకున్న పవన్ కళ్యాణ్ గుర్తించవా? కాబట్టి జబర్దస్త్లో రోజా అదే ఎంటర్ అయినా అప్పుడున్నటువంటి డెప్త్ రాదు. వేరే కొత్త వాళ్ళని పెట్టుకుని నాగబాబు గారు ఉంటే సరిపోతుంది. సో ఒకవేళ లేడీ తన ప్లేస్లో రీప్లేస్ చేయాలంటే ఎవరు బెటర్? ఎవరైనా ఏం చెప్తాం? చాలా హాస్యంగా చాలా వందనంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని పెట్టుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ. ఖచ్చితంగా. నాకైతే రోజే ఇష్టం లేదు.